పాడి రైతులందరికీ నమస్కారం అండి. ఈరోజు సంత వచ్చేసి గురువారం 10వ తారీఖు జూలై నెల. చూడొచ్చండి, చిన్న చిన్న కట్స్గా చిన్న గేదెలన్నీ మంచి వీడియోలు తీశాను, చూడొచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కంటిన్యూస్గా తీయకుండా ఒక్కొక్క గేదెకి ఇండివిజువల్గా తీశాను. ఇప్పుడు మనకు వీడియోలో కనపడుతున్న గేదె వచ్చేసి పచ్చి గేదె 72,000 అయితే చెప్తున్నారు. సరే, 70,000గా చెప్పారండి. చూడొచ్చు, దానికి మంచి అడ్డర్ క్వాలిటీ ఉంది, పచ్చి దూడ కూడా ఉంది దాని కింద. ఇవి బేరం ఆడితే తగ్గుతాయండి, ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు. చూడొచ్చండి, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి చిన్న గేదెకి చిన్న బిట్లు మాత్రమే కట్ చేసి వేయడం జరుగుతుంది. ఇంకో గేదె కనపడుతుంది కదా మనకి, అది తరిపి గేదె అండి. చూడొచ్చు, అడ్డర్ క్వాలిటీ కూడా బాగుంది. దాని అయితే 72,000 అయితే చెప్పారు. రేట్లు ఫిక్స్డ్ కాదండి, మనం దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే చాలా వరకు తగ్గుతారు. ఇంకా నాటు గేదెలు ఆడుతున్నాయి చూడండి, చిన్న గేదెలు అండి. ఇవన్నీ మనకి 50,000 లోపు అయితే వస్తాయి. చెప్పడం వాళ్ళు 65గా చెప్పే అవకాశం ఉంటుంది, కానీ రేట్లు అయితే తగ్గిస్తారండి. ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు, మనం బేరం ఆడుకుంటే పావులా తగ్గిస్తారు. చూడొచ్చు, ఇంకో చక్కటి సూడి గేదె. ఇవి కూడా మోయినమైన పుట్టి చిన్న గేదెలండి. దానికి కూడా అడ్డర్ ఫుల్ టైట్గా ఉంది. చూడొచ్చు, నాటు గేదెలు, గ్రేడెడ్ గేదెలు, చిన్న గేదెల వైపు అండి. ఇది షెడ్డు బయట చిన్న గేదెలు పెడతారు, షెడ్డు లోపల పెద్ద హెవీ సైజ్ గేదెలు పెడతారు. క్రోసూర్ సంత ఇది ప్రతి గురువారం జరుగుతుందండి. ఇది వచ్చేసి జూలై 10వ తారీఖు. చూడొచ్చండి, ఈ జాత పక్కనే ఒక బాబాయ్ కామెడీగా అదొకటి 35 ఇదొకటి 35 అని రేట్లు చెప్తున్నారు. ఫిక్స్డ్ అయితే కాదండి, రేట్లు మారుతాయి బేరం ఆడుకుంటే. చూడొచ్చు, చూడటానికి తెల్లమాళి బూరిలాగా ఉంది. ఇది వచ్చేసి 70,000గా చెప్పారండి. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి, మారుతూ ఉంటాయి. ఇప్పుడు జత గేదెలు కనపడుతున్నాయి కదా, జత 1.5గా అయితే చెప్పారండి. జత 1.5గా అయితే చెప్పారు. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు. ఈ రెండు కూడా సూడి గేదెలండి. ఇది క్రోసూర్స్ అంతా ప్రతి గురువారం జరుగుతుంది. చిన్న క్లిప్పులు వేయడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది. చూడొచ్చండి, ఇంకో తొలిచూరు పడ్డ. వీళ్ళు చెప్పడం దీని ధర అయితే 68గా అయితే చెప్పారు. రేట్ అయితే ఫిక్స్డ్ కాదు, మాట్లాడుకుంటే మనకి చౌకగానే వచ్చే అవకాశం ఉంటుందండి. చూడొచ్చు, అడ్డర్ క్వాలిటీ, పడ్డ సైజు, బ్రీడు. ఇంకో తరిపి గేదె చూడొచ్చండి, మంచి అడ్డర్ క్వాలిటీ ఉంది, మంచి దూడ ఉంది. చెప్పడం అయితే తమ్ముడు 75 అయితే చెప్తున్నారు. 75 చాలా చక్కటి గేదండి, అంటే అడ్డర్ క్వాలిటీ బాగుంది. తరిపి గేదండి ఇది. చూడొచ్చు, క్రూసర్కి ఎలాంటి గేదెలు వస్తాయో. ఈ గేదె వచ్చేసి నిండు సూడి మీద ఉందండి, ఇంకా సంక పూర్తిగా చేయాలి. ఇది కూడా 75గా అయితే చెప్తున్నారు. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి, మారతాయి. చూసారా, ఈ చిన్న కొమ్ములు ఉన్న తొలిపడ్డ. ఇది కూడా చెప్పడం అయితే వాళ్ళు చెప్తున్నారండి. చెప్పిన రేట్లు ఏవి ఆ రేటుకి మనం కొనం, ఆ రేటుకి వాళ్ళు అమ్మరు, తగ్గుతుంది. 75గా అయితే చెప్తున్నారు దీన్ని కూడా. చూడొచ్చు, చక్కటి పడ్డ, తొలిసూరు పడ్డ, చిన్న కొమ్ము, చిన్న సైజు. ఇవన్నీ నాటు పడ్డల వైపు ఉంటాయండి. క్రోసూర్స్ అంతా జూలై 10వ తారీఖు 2025. చూడొచ్చు, ఇక్కడ మనకి ఇంకో జత కనపడుతున్నాయి కదా, అడ్డర్ క్వాలిటీస్ బాగున్నాయి. వీటిని వచ్చేసి 2.20గా అయితే చెప్తున్నారండి. జత 2.20గా చెప్తున్నారు. ఫిక్స్డ్ అయితే కాదు, మారతాయి. ఇది క్రోసూర్ సంత. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిన్న క్లిప్పులే ఉంటాయి, మీకు బోర్ కొట్టదు. చూడొచ్చు, ఈ గేదె మనకి 80,000గా అయితే చెప్తున్నారండి. 80,000గా అయితే చెప్తున్నారు. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు. చాలా చక్కగా ఉంది గేదె కూడా, చిన్న సైజు గేదెల్లో ఉందండి. చెప్పిన రేటుకి ఏం కాదండి, తగ్గుతాయి. ఇందాక చిన్న రింగు ఒక బ్రదర్ తీసుకొని వచ్చాడు కదా, అది 85,000గా చెప్పారండి. ఈ గేదె 85,000గా చెప్పారు. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి. మనం ఆ బర్రె సైజు, అది ఎంత పాలిస్తుంది, దాని రింగు, దాని క్వాలిటీని బట్టి మనం రేట్ అడగచ్చు, వాళ్ళు తగ్గించే ఇస్తారు కొంత. చెప్పిన రేట్ అయితే ఫిక్స్డ్ కాదండి. చూడొచ్చు, క్రోసూర్కి ఎలాంటి మీడియం సైజు, చిన్న సైజు గేదెలు ఇటు బయట షెడ్ బయట కట్టేస్తారు. చాలా హెవీ పెద్ద సైజు గేదెలు అయితేనే కొద్దిగా లోపల కట్టేస్తారండి. చూడొచ్చు, క్రోసూర్స్ అంతా ఇది ప్రతి గురువారం జరుగుతుంది. సత్తెనపల్లి అనే టౌన్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చూడొచ్చు, క్రోసూర్స్ అంతా ప్రతి గురువారం జరుగుతుంది.
గురువారం పొద్దున్నే తెల్లవారే టైం అంటే ఇప్పుడు 5 తెల్లారిపోతుందండి. 5-6 గేదెలు వచ్చేస్తున్నాయి. 6:30 అసలు సంతంతా నిండిపోతుందండి. ఇక్కడ చూడండి మంచి పడ్డదూడ ఈయన పచ్చి గేదె ఒకటి కనపడుతుంది. ఈ గేదె వాళ్ళు చెప్పడం 70,000గా చెప్తున్నారు. 70,000 అంటే దానికి ఒక చంటి ఫెయిల్ అయిందని చెప్పారండి. చూడొచ్చండి ఇక్కడ కూడా కొన్ని మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. చంటి ఫెయిల్ అవ్వడం కానీ లేకపోతే సూడి తక్కువ సూడి చెప్పడం కానీ ఇవన్నీ రైతు మన ఓన్ తెలివితేటలో సొంతగా మనకు తెలివిగా కొనుక్కోవడం అయితే మనకు ఓన్గా రావాలండి. క్రోసూరు సంత ప్రతి గురువారం జరుగుతుంది. చూడొచ్చండి పడ్డదోడ ఉంది దాని కింద. కాకపోతే ఒక బాయి అయితే ఫెయిల్ అని చెప్పారు. 70,000గా అయితే ఇస్తున్నారు ఫైనల్గా. ఇంకో నాటు గేదె చూడండి. నాటు గేదె అయినా పొదుగు చక్కగా 2-2.5 ఇచ్చే అంత సైజు ఉంది. చూడొచ్చు ఈ గేదె అయితే 55,000గా అయితే చెప్తున్నారండి. ఫిక్స్డ్ అయితే కాదు, బేరం ఆడుకుంటే తగ్గుతుంది. ఇది నిండు సూడి మీదే ఉందండి. ఇంకా ఏంటానికి ఫుల్ టైట్ ఆర్డర్ అయితే చేయలేదు, కొద్ది టైం అయితే ఉంది. చూడొచ్చు క్రోసూరు సంత. ఇది ప్రతి గురువారం జరుగుతుంది. సత్తెనపల్లి నుంచి 17 కిలోమీటర్ల దూరంలో. ఇది జూలై 10వ తారీఖు అండి. జూలై 10వ తారీఖు ఇక్కడ వచ్చండి. రైతు కొనుక్కునేటప్పుడు ఏదైనా గేదెని చంటి ఏదైనా ఫెయిల్ అయిందా, లేదా గుడ్లమాయ ఏమైనా వస్తుందా, లేదా కొమ్ము కొట్టడం ఉందా, లేదా సూడి తక్కువ చెప్తున్నారా లేదా కన్ఫర్మ్ చేసుకోవడం, పాలు ఏమన్నా ఆపి తీసుకొచ్చారా అన్నీ చెక్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ.